హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనమైతే చూద్దాము. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఓకేనా? మరి ముందుగా మనం చూసినట్లయితే ఏపీ పోలీస్ అభ్యర్థులకు సూచనలు అంటూ మనకైతే ఒక అప్డేట్ అయితే ఉందండి. ఎవరైతే ఎస్ఐ ప్రిలిమ్స్ రాయబోతున్నారో వారందరికీ కూడా ఇది ముఖ్యమైన అప్డేట్. APpsc లేటెస్ట్ అప్డేట్స్ ఒకటి ఉంది. ఏపీలో ఎయిర్పోర్ట్ ఉద్యోగాలండి. విశాఖపట్నం మరియు తిరుపతి ఎయిర్పోర్ట్స్లో మరి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని గురించి కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా స్కిప్ చేయవద్దు. అంతేకాకుండా ఫ్రెండ్స్, మహాశివరాత్రి సందర్భంగా మన యాప్లో ఏపీ గ్రామ వార్డు సచివాలయం, పోలీస్, ఓకే, నెక్స్ట్ అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, ఓకే, గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలకు అన్నిటిపైన కూడా ది బెస్ట్ ఆఫర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ మనకు వీడియోస్తో పాటుగా కోర్సెస్తో పాటుగా PDF మెటీరియల్స్ కూడా వాటిపైన కూడా మంచి ఆఫర్స్ అయితే పెట్టాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, డెమో చూసి కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్దామండి. ముందుగా ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ అపాయింట్మెంట్ అంటూ మనకైతే ఇక్కడ తెలుస్తుందండి. ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ గతంలో ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్గా ఉండేది. ఇప్పటికే ఉన్న ఖాళీల భర్తీ చేయుటకు మరియు భవిష్యత్తులో తలెత్తే ఖాళీల కోసం వెయిట్ లిస్ట్ని నిర్వహించుటకు కోరుతుంది. ఇక్కడ నిర్దేశించిన ఆవశ్యకతకు అనుగుణంగా ఉన్న భారతీయ పౌరుల నుంచి ఖచ్చితమైన నిర్ణీత ఒప్పంద ప్రాతిపాదికపై దక్షిణ ప్రాంతంలోని విశాఖపట్నం మరియు తిరుపతి విమానాశ్రయాల వద్ద గ్రౌండ్ డ్యూటీ కోసం వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. సో ప్రెసిడెన్షియల్ ఆదేశాల మేరకు రిజర్వేషన్లు కూడా ఇందులో ఉంటాయి. ఖాళీల యొక్క వాస్తవ రిజర్వేషన్ నియామక సమయంపై ఆధారపడి ఉంటుంది అంటూ తెలియజేశారు ఫ్రెండ్స్. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు, లేదా జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ విశాఖపట్నం, తిరుపతి 21 మరియు 9 ఉన్నాయి. నెక్స్ట్ రౌండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ విశాఖపట్నంలో 5 ఉన్నాయి, తిరుపతిలో 5 ఉన్నాయి. హ్యాండ్మేడ్ హ్యాండ్ ఉమెన్, సో విశాఖపట్నంలో 30 ఉన్నాయి, తిరుపతిలో 14 ఉన్నాయండి. రిజర్వ్డ్ వర్గాల ప్రభుత్వ మార్గదర్శకాలు అయితే వర్తిస్తాయి. దరఖాస్తు నమూనా మరియు అన్ని ఇతర వివరాలకు వెబ్సైట్ అయితే చూడండి అంటూ తెలియజేశారు. https://AIASTL.in రిక్రూట్మెంట్ లేదా https://AIAHL.in కెరియర్స్ అందు కూడా మనమైతే చూడవచ్చు. దీనిపైన ఎవరికైనా ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే, ఏ విధంగా అప్లై చేయాలో కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? వీటి యొక్క అర్హతలు మ్యాక్సిమం మరి ఇంటర్ డిగ్రీ అర్హతలే ఉంటాయండి, అంతకంటే ఎక్కువైతే ఉండవు. 10th ఇంటర్ డిగ్రీతో ఇవైతే మనకు అందుబాటులో ఉంటాయి. ఓకేనా? సో ఎవరికైనా కావాలంటే నేను ఫుల్ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ చెప్తాను. సో గైస్, నెక్స్ట్ రేపే ఎస్ఐ రాత పరీక్ష అంటూ ఇక్కడ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అంశాలు అయితే ఇచ్చారండి. నిమిషం ఆలస్యమైన అనుమతి లేదు. అభ్యర్థులు ఫోన్, వాచ్, పర్సులు కూడా తీయకూడదు. నేడు పరీక్ష కేంద్రాలు చూసుకోవాలని సూచన. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి ప్రాథమిక రాత పరీక్ష ఆదివారం నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ మనీష్ కుమార్ సిన్హా గారు తెలిపారు. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు మొదటి పేపర్, 2 గంటల 30 నిమిషాల నుండి రెండవ పేపర్ పరీక్ష ఉంటుంది అన్నారు. అభ్యర్థులు శనివారమే తమ కేటాయించిన కేంద్రాలను సందర్శించి పరీక్ష రోజు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైన మొబైల్, ల్యాప్టాప్, బ్లూటూత్, పెన్ డ్రైవ్, స్మార్ట్ వాచ్, క్యాలిక్యులేటర్, లాగ్ టేబుల్, పర్స్ కూడా అనుమతించబోమని చెప్పారు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఆధార్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఏదైనా ఒక గుర్తింపు కార్డు అయితే ఒరిజినల్ది తీసుకుని వెళ్ళాలి. పరీక్ష రాసేందుకు బ్లాక్ లేదా బ్లూ పాయింట్ పెన్లు మాత్రమే తీసుకోవాలని, అనుమతి లేని వస్తువులు వెంట తెచ్చుకొని కేంద్రాల వద్ద ఇబ్బందులు పడొద్దని సూచించారు. కాగా గత నవంబర్ 28న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 411 ఎస్ఐ పోస్టులకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకున్నారంటూ ఇక్కడైతే మనకు క్లియర్గా తెలియచేయడం అయితే చూడవచ్చు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు కూడా స్ట్రెస్కి అయితే లోను కావద్దు. సో నెమ్మదిగా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒకరోజు ముందే వెళ్ళి చూసుకొని వస్తే సరిపోతుంది. దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఒక 1 hour ముందు వెళ్తే సరిపోతుందండి అందరూ కూడా. ఓకేనా? మీరైతే దగ్గరగా
మాకు సిటీలోనే ఉంది, మాకు దగ్గరగానే ఉంది అనుకున్న వాళ్ళు ఒక 1.5 అవర్ ముందుగా వెళ్తే సరిపోతుంది. దూర ప్రాంతాల వారు మాత్రము సెంటర్లు హడావిడిగా సెంటర్లు దొరకకపోవచ్చు ఒక్కోసారి. అందుకే ఒకరోజు ముందుగా వెళ్ళి చూసుకొని వస్తే మనం 1 అవర్ ముందు వెళ్ళినా కూడా సరిపోతుంది. ఓకేనా. ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి, అందరూ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏపీపీఎస్సి పరిశీలనకు సర్టిఫికేట్ల పరిశీలనలకు ఏపీపీఎస్సి షెడ్యూల్ విడుదల. రాష్ట్రంలో వివిధ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలనకు ఏపీపీఎస్సి షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి జె ప్రదీప్ కుమార్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. పోస్టుల వారీగా సర్టిఫికేట్ల పరిశీలనకు వేర్వేరు తేదీలను అయితే ప్రకటించారు. సో ఎంపికైన వారి సర్టిఫికేట్ల పరిశీలన తేదీలు చూద్దాం. ఏపీ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ గ్రేడ్ 1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫిబ్రవరి 28వ తారీఖున. హార్టికల్చర్ విభాగం హార్టికల్చర్ ఆఫీసర్ ఫిబ్రవరి 28. ఏపీ వర్క్స్ అకౌంట్ సర్వీస్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఫిబ్రవరి 28. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ విభాగం స్టాటిస్టికల్ అసిస్టెంట్ ఆఫీసర్ మార్చి 1. ఏపీ లెజిస్లేటివ్ సర్వీస్ తెలుగు రిపోర్టర్ మార్చి 6. ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీస్ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మార్చి 7వ తారీఖున వీరికైతే మరి యొక్క ఏదైతే వెరిఫికేషన్ ఉంటుందో సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. మీ యొక్క ప్రతి సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క చదువుకున్నటువంటి సర్టిఫికేట్లన్నీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు, స్టడీ సర్టిఫికేట్లు, ఓకే, క్యాస్ట్, ఇన్కము, ఇవన్నీ కూడా మనమైతే ఏవైతే అప్లై చేసేటప్పుడు పెట్టామో, ఓకే, ఓటీపీఆర్లో పెడతాం కదండి, ఏపీపీఎస్ ఓటీపీఆర్లో, అవన్నీ కూడా మనము కాపీస్ అయితే తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఒరిజినల్ కాపీస్తో పాటు ఒక 2 సెట్ల జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అందరూ కూడా గమనించాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. సో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవ్రీడే ప్రతిరోజు కూడా మనమైతే ఇలాంటి అప్డేట్స్ మీకు అందజేస్తూనే ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ గైస్. మన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి మహాశివరాత్రి సందర్భంగా. ఒకసారి అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్.